తిరుమల వాళ్ళు రావట్లేదు, ఇప్పుడు మైత్రి వాళ్ళు కూడా రావట్లేదు. బట్ విల్ స్టార్ట్. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. మనం 13వ అధ్యాయం గురించి చదువుకుంటున్నాము. భగవద్గీత 13వ అధ్యాయం. ఐ థింక్ స్క్రీన్ విజిబుల్, రైట్? 1 second. యా 13వ అధ్యాయము అక్రోనిమ్ వైజ్లో డబ్ల్యూ ఏంటంటే అర్జునుడు 6 ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ప్రకృతి ఎవరు, ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు ఎవరు, క్షేత్రము ఏంటి, క్షేత్రజ్ఞుడు ఎవరు, జ్ఞానము జ్ఞేయము. మొదటి భాగంలో అర్జునుడికి కృష్ణుడు 3, 4 వాటి గురించి చెప్తాడు. క్షేత్రం అంటే ఏంటి అంటే మన శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే మనలో ఉండే పరమాత్మ, మనలో ఉండే జీవాత్మ అని చెప్పడం జరుగుతుంది. ఆ జీవాత్మ ఈ శరీరంలో ఉండి శరీరంలో ఉన్నంత వరకే మనకి శరీరంలో ఒక జీవం అంటూ ఉంటుంది. ఆ జీవాత్మకి ఈ శరీరంలో ఉండే వాటి గురించి తెలుస్తుంది. అండ్ ఆ జీవాత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది. పరమాత్మకి అన్ని జీవాత్మ గురించి తెలుస్తాయి, కానీ జీవాత్మ మటుకు లోకలైజ్డ్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ 13వ అధ్యాయంలో 8 నుంచి 12 వరకు ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఈ నాలెడ్జ్ తెలుసుకున్నాక మనం ఏవి మనలో అలవరుచుకుంటే ఇంకా ముందరికి మనం భక్తిలోకి వెళ్తాము, మనకి ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది, ఎలా కలగాలి అని చెప్పినప్పుడు అర్జునుడికి కృష్ణుడు 20 ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటే 20 లక్షణాలు చెప్తాడు. దాంట్లో కొన్ని లక్షణాలను కూడా మనం కిందటి వారం 2 వారాల గురించి మనం చర్చించుకున్నాం. వాటిలో కొన్ని లాస్ట్ 2-3 లక్షణాలు ఒకసారి తెలుసుకొని ఇవాళ ఇంకా ముందరికి వెళ్దాం. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఈ యొక్క జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు మనం జ్ఞానం సముపార్జించుకోవాలి, ఈ జ్ఞానం అదేంటి అనేది అని చెప్పబడుతుంది. దాంట్లో ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ పరమాత్మ అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సూపర్ సోల్, ఆత్మకి పరమాత్మకి ఉండే కనెక్షన్, అది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తారు. మామూలుగా కూడా మన పూర్తి ఈ వేద వాంగ్మయాలను కానీ ఈ స్క్రిప్చర్స్ అంటాం కదా, వాటిని కానీ పురాణాల్లో చెప్పబడే ఎగ్జాంపుల్స్, కథలు, చరిత్రల ద్వారా చెప్పబడే ముఖ్యమైన విషయాల ద్వారా కానీ చూస్తే మనకి మళ్ళీ మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మనం ఎవరము, మనకి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, నేనెవరు, శరీరాన్ని కాదు, నేను జీవాత్మని. నేను జీవాత్మ అయితే భగవంతుడు అనేవాడు ఉన్నాడా, దాన్ని మనం పరమాత్మ అని చెప్పుకుంటాం. పరమాత్మ అనేవాడు ఉంటే జీవాత్మకి పరమాత్మకి ఉండే కనెక్షన్ ఏంటి, ఆ కనెక్షన్ని నేను ఎలా పొందుపరుచుకోవాలి, ఆ కనెక్షన్ని నేను ఎలా నరిష్ చేయాలి, ఎలా పాలనా పోషణ చేసి ఆ యొక్క సంబంధాన్ని నేను ఎలా పరిపక్వత గావించుకోవాలి, అలా గావించుకుంటే నాకు ప్రయోజనం ఏంటి అని ఉంటుందన్నమాట. సంబంధ, అభిధేయ, ప్రయోజన, ఈ 3 వస్తాయి ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్లో. దాని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు మనం ఏ స్క్రిప్చర్ చూసుకున్నా ఈ మూడు తప్పకుండా మనకు కనబడతాయి. మహాభారతమైన, రామాయణమైన, భాగవతమైన, ఏ స్క్రిప్చర్ తీసుకున్నా, ఏ పురాణం తీసుకున్నా ఈ 3 మటుకు కలుగుతాయి. ఈ మూడిటి యొక్క ప్రశ్నలకే మనకి ఎంత మంచిగా ఎంత వివరణంగా మనలో అర్థమవుతుందో, అవగాహన ఉంటుందో, అదే మన ఒక జ్ఞాన మార్గంలో మనం వెళ్ళడానికి దోహదకారవుతుంది అన్నమాట. అందుకని ఈ 3 ప్రశ్నలాగా ఉన్నా కూడా దాని గురించి మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనుకుంటాం కదా, ఎంతకాలం చేస్తుంటే దానికి మనకు అంత డెప్త్, దాంట్లో అంత లోతుపాతులు మనకి బాగా తెలుస్తాయి అన్నమాట. ఇవాళ వాటి గురించి మనం చర్చించుకుందాము. ఈ యొక్క లక్షణాలు మనకు వచ్చినప్పుడు ఐ జస్ట్ గో టు దట్ స్లైడ్. 1 second. హరే కృష్ణ. ఈ లక్షణాలు కదా మనం కొన్ని తెలుసుకున్నాము. దీంట్లో మామూలుగా మనకి సాధారణంగా మన నిజ జీవితంలో వాడుకునే పదాలు కూడా కనిపిస్తాయి.
వినమ్రత భావము, ఆడంబరం లేకుండా ఉండడము, అహింస అనేవి. కానీ ఇది ఆధ్యాత్మిక పరంగా ఎలా వీటిని అండర్స్టాండ్ చేసుకోవాలనే దాని గురించి మనము కిందటి 2 వారాల్లో డిస్కస్ చేసుకున్నాము. ఇలా 20 ఉంటాయన్నమాట. దాంట్లో ముఖ్యమైనది ఈ ఆఖరి 3 చూసుకుందాము. ఈ ఆఖరి 3లో ఏంటంటే ముఖ్యంగా ఓకే ఐ జస్ట్ టెల్ అన్నిటికీ ఈ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్తూ మనం ఎలాగో అలాగా ఈ యొక్క నవవిధ భక్తిలో మనం ఎంగేజ్ అవ్వడానికి. కానీ దీంట్లో ఆఖరి 2-3 చూసుకుంటే ఆస్పైరింగ్ టు లివ్ ఇన్ ఏ సోలిటరీ ప్లేస్, అంటే ఒక ఎవరు లేని డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో ఏకాంతంలో ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అంటే పూర్వం రోజుల్లో దాన్ని లిటరల్గా చూసుకోవాలనుకుంటే జ్ఞాన సముపార్జన, భగవంతుడితో బాగా సంబంధం పెంచుకునే వాళ్ళు ఇళ్లలోంచి బయటకు వెళ్ళి గుళ్ళు గోపురాల్లోనో లేక కొండల కోనల్లోనో చేసి మెడిటేషన్ చేసుకునేవాళ్ళు. కానీ అలా మనకి కుదరదు కనుక సాలిటరీ ప్లేస్ అంటే ఏంటంటే మనంతటా మన మైండ్లో, మన మనసులో ఒక ప్లేస్ అనేది సృష్టించుకొని మనం భగవంతుడిని ప్రార్థించుకునేటప్పుడు ఆ ప్లేస్లోకి వెళ్ళమని ఈ మోడర్న్ ఆచార్యులు చెప్తున్నారనమాట. అంటే యూ క్రియేట్ ఎ స్పిరిచువల్ హోమ్ ఇన్ యువర్ మైండ్. Whenever you want to meditate, whenever you want to do a prayer, you just imagine it's a home. Good, right? To imagine that you have another big good home. As it is, we may have 1 or 2 homes. So this spiritual home is imagine, and you can construct it the way you want. Beautiful farmhouse or thatched house and whatever facilities. But when you meditate, you just walk into that spiritual home where it is your place of solitariness. అక్కడ భగవంతునితో ప్రార్థించడం కానీ మెడిటేట్ చేయడం కానీ చేయమని ఆచార్యులు చెప్తారు. అంటే మనం అందరి మధ్య ఉంటూ కూడా మనం మనసులో, మైండ్లో ఒక స్పేస్ అనే దాన్ని క్రియేట్ చేసుకుని ఆ స్పేస్ అలాంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలని మనకి తెలిసినప్పుడు మనలో ఉండే మెడిటేషన్ కెన్ ఇంప్రూవ్, ఆ క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ ఇంప్రూవ్. ఎందుకంటే భగవంతుని ప్రార్థించేటప్పుడు కామన్గా వచ్చేది ఇష్యూ ఏంటంటే కాన్సన్ట్రేషన్ కదా. కాన్సన్ట్రేషన్ లేకపోవడమే మనకి బిగ్ ప్రాబ్లం. అది ఎంతోమంది ఎన్నోసార్లు అడుగుతుంటారు. దానికి ప్రశ్నకి దానికి ఒక కరెక్ట్ అంటూ సమాధానం లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాక్టిక్స్ ఆర్ టిప్స్ అని చెప్తారన్న పెద్దలు. మనం ఆర్టిఫిషియల్గానే ఇలా థియరిటికల్గానే ఆలోచించుకొని నా యొక్క స్పిరిచువల్ హోమ్, నా మెడిటేషన్ హౌస్ ఆర్ మెడిటేషన్ హర్ట్, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, దాంట్లోకి నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో ఐ ట్రై టు బీ అన్డిస్టర్బ్డ్ విత్ నార్మల్ థింగ్స్ అనేది చెప్పుకోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే జపా రిఫర్మేషన్స్ అని మాకు వర్క్షాప్స్ అవుతుంటాయి అనమాట. అంటే నార్మల్గా హరే కృష్ణ మహామంత్రం చెప్పించేటప్పుడు కూడా అదే సేమ్ ప్రాబ్లం, కాన్సన్ట్రేషన్ అస్సలు ఉండదు. ఇక్కడ కోరికలు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకంటే చెంచలం హీ మన కృష్ణ అర్జునుడు అన్నాడు కదా, ఇట్స్ లైక్ ఏ అన్కంట్రోల్డ్ విండ్. అయితే దాన్ని చేసుకోవడానికి కూడా ఇంకొక ప్రశ్న మనం ఏం వేసుకోవచ్చు అంటే, ఓకే నేను భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు, నేను భగవంతుని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఏకాగ్రత కలగట్లేదు, మైండ్ అటు ఇటు కలిగిపోతుంది కదా. అప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ మనం వేసుకోవచ్చు. అంటే నాకు ఏకాగ్రత కలగట్లేదు అంటే నాకు ఏకాగ్రత అసలు లేనే లేదా? ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకోవాలనుకుంటే డెఫినెట్గా ఆన్సర్ మనకి ఏకాగ్రత ఉంది. కాన్సెప్ట్ ఆఫ్ ఏకాగ్రత అని ఉంది కదా. ఆ ఏకాగ్రత అనే కాన్సెప్ట్ లేకపోతే మనం చదువుకోలేము, ఆఫీస్లో పని చేసుకోలేము, డ్రైవింగ్ చేసుకోలేము, ఏమి చేయలేము. బట్ వీ హ్యావ్ దట్ ఫ్యాకల్టీ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఫోకస్ భగవంతుడు తప్పకుండా మనకిచ్చాడు. మన 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 ప్రాబ్లము ఆ ఫ్యాకల్టీ ఆఫ్ ఫోకస్ని అన్వేషించడం కాదు, కానీ ఆ ఫ్యాకల్టీ ఆఫ్ ఫోకస్ని ఎలా మనం పాటించలేకపోతున్నాం భగవద్భక్తిలో, మెడిటేషన్లో, అది చూసుకోవాలి. సాధారణంగా ఏం చేస్తారంటే ఒకప్పుడు మనం ఆ ఫ్యాకల్టీ ఆఫ్ ఫోకస్ గురించి వి టెన్ టు డ్వెల్ టూ మచ్. కానీ మనం ప్రాక్టికల్గా చూస్తే నేను భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు ఒక సాలిటరీ ప్లేస్, అంటే నా మైండ్లో సాలిటరీగా ఏకాంతంగా ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకుంటే, నాకు ఏకాంతంగా నాకు ఆ ఏకాగ్రత అనేది నాకు లేదని కాదు, ఏకాగ్రత డెఫినెట్గా మనకుంది. ఎందుకంటే మనం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్, ఓకే భగవంతుని ధ్యానించేటప్పుడు నాకు అంత ఏకాగ్రత లేదు, ఏకాగ్రత కావాలి, అప్పుడే నా భక్తి పరిపూర్ణత చెందుతుంది, నా ధ్యానంకి ఒక మీనింగ్ అంటూ వస్తుంది అని అనుకున్నప్పుడు ఇంకో రకమైన ఏకాగ్రత అనే ఫ్యాకల్టీ నాకుంది, ఏకాగ్రత చేసే క్షమత నాకుంది. కానీ ఈ దాంట్లో చేయలేకపోతున్నాను. అప్పుడు నెక్స్ట్ ప్రశ్న మనం ఏం వేసుకోవాలంటే,
మనం ఏది చేస్తున్నప్పుడు మనకి ఏకాగ్రత ఉంటుంది, అది తెలుసుకుంటే ఎందుకు ఏకాగ్రత ఉంది అని దాని గురించి మనం కొంచెం చర్చించుకుంటే అప్పుడు మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 61 ఏళ్ళు అయిపోయాయి కదా. ఎప్పుడైనా నా జీవితంలో నేను ఎప్పుడూ ఒక ప్రశ్న వేసుకోలేదు. ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు కానీ, సినిమాకి వెళ్ళినప్పుడు కానీ, ఐ నెవర్ కేమ్ అవుట్ ఆఫ్ ది మూవీ హాల్ సెయింగ్ దట్ అరే యార్ నేను సినిమా చూశాను కానీ నాకు కాన్సన్ట్రేషన్ లేదు, సినిమాలో కూర్చున్నా కానీ నేను ఎక్కడో ఆలోచిస్తున్నాను అని ఎప్పుడు అనలేదే. నేను కొన్ని వందల సినిమాలు చూస్తుంటాను, ఎప్పుడు నాకు అనిపించలేదే. ఆ ప్రశ్న నాకు ఎందుకు రాలేదు అంటే ఏదో ఉంది, నాకు అక్కడ అట్రాక్షన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నా ఫ్యాకల్టీ ఆఫ్ నా ఏకాగ్రత అనే నా ఫ్యాకల్టీని ఏమంటారు తెలుగులో? ఐ డోంట్ నో, కెన్ సంబడి హెల్ప్ మీ? కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఫ్యాకల్టీ? I don't know, capability, I don't know, what should you say? Okay, fine, whatever, we all understand faculty, right? So అది ఉంది కనుక ఆటోమేటిక్గా నాకు దాని మీద అట్రాక్షన్ ఉంది కనుక నాకు ఆ ఇష్యూ లేదు. ఒకప్పుడు చదువుల్లో కూడా అదే ఉంటుంది, మనకి చదువుకోవాలి, మనలో ఉన్నప్పుడు చదువుకుంటే మనకి మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు రావాలి అన్నప్పుడు పెర్ఫెక్ట్ కాన్సన్ట్రేషన్, ఆల్మోస్ట్ పెర్ఫెక్ట్ కాకుండా రీజనబుల్ కాన్సన్ట్రేషన్. అలానే ఆఫీస్లో ఎప్పుడైనా పని చేయాల్సి వచ్చినప్పుడు, ఎప్పుడండి మామూలుగా పనిచేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న రోజుల్లో ఏకాగ్రత ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఏకాగ్రత అనే ఫ్యాకల్టీ లేదని కాదు, కానీ కొన్ని విషయాల్లో మనం ఏకాగ్రత పాటించలేకపోతున్నాం, కొన్ని విషయాల్లో పాటిస్తున్నాం. ఏ విషయాల్లో అయితే మనం పాటించలేకపోతున్నామో ఆ విషయాల్ని మనం పాటించుకోవాలి అనుకున్నప్పుడు మన ధ్యానం అనేది మనకి డెఫినెట్గా ముందర సాగుతుంది. అప్పుడు వేటి చేస్తే మనకి ఏకాగ్రత ఉంటుందో తెలుసుకుంటే అది ఆటోమేటిక్గా దాని ఎందుకు అక్కడ ఏకాగ్రత ఉందని మనం కొంచెం లోతుగా తెలుసుకుంటే మనం ఎక్కడ ఏకాగ్రత పాటించాలో వాటి మీద పాటించగలడానికి మనకి మంచి అవకాశం దొరుకుతుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. ఇది నాకు తెలిసాక ఇట్స్ హెల్పింగ్ మీ అ లాట్ యాక్చువల్లీ. ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎ స్పిరిచువల్ హోమ్, మన ఇంట్లోనే ఉంటూ మన దగ్గరే ఉంటూ వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ అవర్ సెల్ఫ్ ఇంటూ నైస్ స్పిరిచువల్ హోమ్ ఆఫ్ అవర్ ఓన్ థింగ్. లాంగ్ బ్యాక్ ఒక 15 ఏళ్ల క్రితం ఒక స్పిరిచువల్ హోమ్ అనే ఆర్టికల్ రాశాను అనమాట. అప్పుడు రాస్తున్నప్పుడు ఈ యొక్క జపా రిఫర్మేషన్ వర్క్షాప్స్ అటెండ్ అయినప్పుడు నాకు తెలిసిన విషయం. అండ్ ఈ కాన్సన్ట్రేషన్ విషయం కూడా ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. మీ అంతటా మీరు అది సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవచ్చు. అంటే మీకు భగవంతుడిని ధ్యానిస్తున్నప్పుడు మీకు ఏకాగ్రత లేదని మటుకు నేను చెప్పట్లేదు, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. నా ప్రాబ్లం నేను చెప్తున్నాను. భగవంతుడిని చేసేటప్పుడు నాకు ఏకాగ్రత ప్రాబ్లం ఉంటుంది, కానీ సినిమా చూసేటప్పుడు మటుకు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అసలు ఎంత డిఫికల్టీ, ఎంత సిచ్యువేషన్లో పిక్చర్ మొదలవగానే టకాటక్ అన్నీ సెట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. టు ది ఎక్స్టెంట్ సమ్టైమ్స్ ఈవెన్ వీ కెన్ స్కిప్ అవర్ డిలే అవర్ డిన్నర్ ఆర్ లంచ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్. సో ఇంట్రెస్టింగ్ అది. అందుకని ఇక్కడ యాస్పైరింగ్ టు లివ్ ఇన్ ఏ సాలిటరీ ప్లేస్లో అనేది అర్థం. మామూలుగా అయితే ఎక్కడో ఏకాంతంగా ఉండడం అనేది, కానీ ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే మనం కూడా మనం ఉన్న చోట ఆటోమేటిక్గా కూడా మనం ఒక సాలిటరీ ప్లేస్కి వెళ్ళగలుగుతాం, ప్రొవైడెడ్ వీ మేనేజ్ అవర్ మైండ్. డిటాచ్మెంట్ ఫ్రమ్ సెంట్రల్ మాసెస్ కూడా అదే. ఇప్పుడు మామూలుగా మనం నిజ జీవితంలో, సాంఘిక జీవితంలో, సోషల్ జీవితంలో ఉన్నప్పుడు అందరితో కలవాల్సి వస్తుంది, అందరితో మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే డిటాచ్మెంట్, ఈ యొక్క జనరల్ మాస్, ఎక్కడైతే భక్తియుక్త సేవ అనే మాటలు లేవో, నార్మల్ గాసిప్ ఉందో, ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ ది అన్నెసెసరీ ఫ్యామిలీ అటాచ్మెంట్స్తో ఉండే భౌతికకరమైన మెటీరియలిస్టిక్ మాటలున్న వాటిలో పాల్గొంటున్నా కూడా ఒక రకమైన అనాసక్తి, ఒక రకమైన డిటాచ్మెంట్ మనం పెంచుకుంటే అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఒకప్పుడు చేయాల్సి వస్తుంది, తప్పదు, సాంఘిక జీవితంలో ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది, కానీ అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. వాటి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండేటట్లు చూడాలంటే మనకి మన భక్తి యుక్తి సేవకి ఆ యొక్క భౌతిక కార్యకలాపాల విషయాలకి మధ్య డిస్కనెక్షన్ ఉండాలి. కానీ నాకు ఇప్పుడు కనెక్షన్ ఉంది, కానీ ఐ హ్యావ్ టు మెంటలీ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ ఫ్రమ్ దట్. మామూలుగా మనం మాట్లాడుతున్నా, గాసిప్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, మన సబ్ కాన్షియస్లో మనకి అది ఎప్పుడో జీవితంలో ఎప్పుడప్పుడు దాని నుంచి కొంచెం డిటాచ్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అది చెప్పినప్పుడే బాడీ అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, జీవాత్మకి పరమాత్మకి ఎలా సంబంధం కలుగుతుంది, ఆ సంబంధానికి కలిగించుకోవాలంటే 28 అంశాలు, ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్లో ఇదొకటి అని మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా
మనకి ఏదో ఎక్కడో ఒకటి ట్రిగ్గర్ అవుతుంది, భగవంతుడు ఏదో ఒకటి చెప్తాడు. అఫ్కోర్స్ తర్వాత ఇవి ఎందుకు చేస్తున్నామంటే యాక్సెప్టింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారం గురించి అన్వేషించడం ఈ మానవ జన్మ యొక్క వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ లక్షణాల కింద చెప్తారన్నమాట ఆచార్యులు. గురుముఖంగా వచ్చింది, అందుకనే ఆత్మ సాక్షాత్కారానికి మన పెద్దవాళ్ళు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎప్పుడప్పుడు మన జీవితంలో డెఫినెట్గా ఆ ప్రశ్న వేసుకోవాలి, మనం ఎవరు, మనకి భగవంతుడికి ఉండే సంబంధం, ఆ సంబంధాన్ని ఎలా నేను పెంపొందించుకోవాలి, ఆ పెంపొందించుకోవడానికి చేయవలసినవి ఏంటి. ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్లో చూపెట్టినప్పుడు నవవిధ భక్తి ఒకటి, ప్రహ్లాదుడి చరిత్రలో బాగా వచ్చేది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. ఈ ఆచార్యులు మనకి ఈ యొక్క నవవిధ భక్తిలో ఉండడానికి మనకి రోల్ మోడల్ కింద కూడా చూపెట్టారు. మనం కూడా ఈ రోల్ మోడల్స్ ఇక్కడ హియరింగ్కి వినడానికి పరీక్షితుని మహారాజ్ అయితే, చెప్పడానికి సుఖదేవుడు, స్మరించడానికి ప్రహ్లాదుడు, భగవంతుని సేవించడానికి లక్ష్మీదేవి, అర్చామూర్తి సేవ చేయడానికి పృథు మహారాజు, ప్రార్థన చేయడానికి అక్రూరుడు, సేవ చేయడానికి సర్విట్యూడ్ యాటిట్యూడ్తో ఒక సేవకుడుగా సర్వ్ చేయడానికి హనుమంతుడు, భగవంతుని ఒక ఫ్రెండ్ లాగా తీసుకోవడానికి అర్జునుడు, ఆత్మ నివేదన చేసుకోవడానికి సరెండర్ చేసుకోవడానికి ప్రపత్తి మార్గంలో ఉండడానికి ఒక ప్రతీకైన మహారాజు బలి. ఇలా ఆచార్యులు చెప్పారు. మనం కూడా మన దృష్టికోణంలో మనం కూడా ఎవరిలో ఒకళ్ళని రోల్ మోడల్ కింద తీసుకొని ఆ యొక్క నవవిధ భక్తిని పాటించి అప్పుడు మన ఆత్మ సాక్షాత్కారం యొక్క ప్రస్థానం మొదలవుతుంది అనమాట. అది ఒకటి. 20వ అంశంలో ఫిలసాఫికల్ సెర్చ్ ఫర్ ది అబ్సల్యూట్ ట్రూత్, భగవంతుడు ఎవరు, ఆ తత్వం ఏంటి, భగవత్ తత్వం ఏంటి అనేది చెప్పుకోవాలి. ఇది 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడే చెప్తాడనమాట, ఈజ్ ది మోస్ట్ అల్టిమేట్ అబ్సల్యూట్ ట్రూత్ అని. అదేంటమ్మా శ్లోకము, మయి సర్వం ఇదం ప్రోతం మత్తః పరతరం నాన్యత్ కించిత్ అస్థి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. దేర్ ఇస్ నో ట్రూత్ బియాండ్ మీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రంగ్ లైక్ పర్ల్స్ అరౌండ్ ది నెక్లెస్ అని చెప్పడం జరుగుతుంది. మత్తః పరతరం నాన్యత్ కించిత్ అస్థి ధనంజయ మయి అర్పిత మనో బుద్ధి మత్తః పరతరం నాన్యత్ కించిత్ అస్థి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ, సూత్రం మణిగణ ఇవ, అది చెప్పడం జరిగింది. అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా మొదటి స్కందంలో మొదటి చాప్టర్లో మొదటి శ్లోకం కూడా సత్యం పరం ధీమహితోనే మొదలవుతుంది, అబ్సల్యూట్ ట్రూత్. అది ఏంటి అనేది అన్వేషించడమే మనం చేయవలసిన ఇదని ఇక్కడ ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్లో ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞేయం అంటారు కదా. మరి ఈ మనం క్షేత్రం తెలిసాక క్షేత్రజ్ఞుడు అని తెలుసుకున్నాక ఆ యొక్క ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఆ యొక్క ఏ లక్షణాలు ఉంటే మనకు ఆ జ్ఞానం అనేది అర్థమవుతుంది, అదే పరిపూర్ణమైన జ్ఞానం అని తెలుసుకున్నాక ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటని చెప్తారు అనమాట, జ్ఞేయం. ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే సూపర్ సోల్, ఆ పరమాత్మ దర్శనం అని, పరమాత్మ దగ్గరికి వెళ్ళడం కానీ, పరమాత్మ ధామంలో ఉండడం కానీ, ఆ పరమాత్మ ఎవరు, పరమాత్మకి జీవాత్మకు ఉండే సంబంధం ఏంటి, ఆ పరమాత్మ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి తెలుసుకోవడమే అల్టిమేట్గా ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. సూపర్ సోల్ అంటారు కదా, అంటే ప్రపత్తి మార్గంలో వైష్ణవ పరంగా చెప్పుకోవాలంటే ఆ పరమాత్మ ఉండే ధామం వెళ్ళి ఆ ధామంలో నిరంతరంగా భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం వచ్చేటట్లు నిరంతరంగా ఆ ధామంలో ఉంటూ ఏదో విధంగా ఎప్పుడు ఎల్లవేళ భగవంతుని సేవ చేసుకోవడానికి అవకాశం వచ్చేటట్లు చేసుకోవాలి. ఎలా చేయగలిగితే ఏం చేస్తే మనం ఆ స్థితికి వెళ్తామనేది. ఇంకో ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ ఈ మన భౌతిక జగత్తులో ఉంటూ కూడా, ఈ సంసార బంధనాలతో ఉంటూ కూడా భగవంతుని ఎలా నిరంతరం స్మరించుకొని ఆ భగవంతుడి సేవలు ఎలా ఉండాలి అనే దానికి అలా కూడా చేసుకుంటే మనకి జ్ఞేయం అనే దానికి మనకొక సార్థకత, మన ఆ అండర్స్టాండింగ్కి ఒక సార్థకత కలుగుతుంది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ సూపర్ సోల్ తనే అని చెప్పి ఆ సూపర్ సోల్ యొక్క లక్షణాల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ 13వ అధ్యాయం నుంచి 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం, దాని గురించి మనం ఇవాళ క్విక్గా శ్లోకం తెలుసుకొని దాని యొక్క తెలుగులో మీనింగ్ కూడా తెలుసుకుందాం. హరే కృష్ణ. I'll put the shloka. 1 second. Yes. You're able to see my Telugu screen? ఒక్క నిమిషం, సారీ నేను కొంచెం గడబడైంది. యా, శ్లోకం
Auntie will read the shloka. Then Biraj will start with 13 with you, and then we'll rotate. Yeah, we'll only read the bold lettered translation. Yeah, Hare Krishna. Yeah. ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सतन्नासदुच्यते. Hare Krishna. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగినది దానిని నేను వివరింతును. అనాదియును నాకు ఆధీనమగు బ్రహ్మము ఆత్మ ఈ భౌతిక జగపు కార్యకారణములకు అతీతమై ఉండును. అతీతమై ఉండును. జ్ఞేయం అనేది ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే తెలుసుకోదగినది. మనకి కరెక్ట్గా తెలుసుకోదగినది మనకి భౌతికంలో ఎన్నో ఉంటాయి మనకు తెలుసుకోవాల్సినవి. కానీ యాక్చువల్గా ఫండమెంటల్గా మనం తెలుసుకోవాల్సింది అంటే భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకు ఉండే సంబంధం, అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ కృష్ణుడు అది చెప్పాక అనాది అని, నాకు ఆధీనమగు బ్రహ్మ ఆత్మ ఈ భౌతిక జగత్ యొక్క కార్యకలాపాలకి అతీతంగా ఉంటాయి అని, ట్రాన్సెండెంటల్గా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. 14 చూద్దామా? పద్మాసిని, యూ కెన్ రీడ్ ది ట్రాన్స్లేషన్ హియర్. ఇక్కడ మనం ఐ జస్ట్ వాంట్ టు సెట్ ది కాంటెక్స్ట్. జ్ఞేయం గురించి చెప్పడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ సూపర్ సోల్ అని చెప్పాక ఆ సూపర్ సోల్ యొక్క లక్షణాలు కొన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే సోల్ జీవాత్మ యొక్క లక్షణాలు భగవద్గీత 2వ అధ్యాయంలో 23 లక్షణాలు ఎలా చెప్పబడ్డాయో ఇక్కడ కొంచెం మచ్చుకగా సూపర్ సోల్ యొక్క లక్షణాలు చెప్పబడతాయి అన్నమాట. హరే కృష్ణ. సర్వత పాణిపాదం తత్సర్వత్ శిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. పద్మాసిని. హరే కృష్ణ. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచియుండును. జీవాత్మకి పరమాత్మకి దిస్ ఇస్ డిఫరెంట్. జీవాత్మ మన శరీరంలో అంతటా ఆవరించున్నారు, పరమాత్మ అంతా ఆవరించింది. విష్ణు అనే పదానికి కూడా అదే అర్థం కదా. సో అక్కడ ఇలా చెప్పడం జరిగింది. తర్వాత 18, 15. సర్వేంద్రియ గుణాపాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. హరే కృష్ణ. సత్య. హరే కృష్ణ. పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడైనను ఇంద్రియ రహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తి లేనట్టివాడు. అతడు ప్రకృతి గుణములకు అతీతుడేగాక వానికి ప్రభువును అయి ఉన్నాడు. హరే కృష్ణ. ఇది భగవద్గీతలో ఇంకొక చిన్న, అంటే మామూలుగా ఈ టెక్స్ట్ పరంగా చూసుకోవాలనుకుంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనకి మోస్ట్ ఆఫ్ ది శ్లోకాలు ఫస్ట్ పర్సన్లో కనబడతాయి. నేను 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 అని చెప్తారు. మొదటి 6 అధ్యాయంలో కూడా థర్డ్ పర్సన్లో సంబోధింపడం జరుగుతుంది. మళ్ళీ ఈ జ్ఞానం అనేది వచ్చేసరికి భగవంతుడు నేను అని డైరెక్ట్గా చెప్పట్లేదు. అంటే భగవంతుడు చెప్పే శ్లోకమైనా ఇది స్లైట్లీ ఇండైరెక్ట్గా అతనికి వాని ప్రభువును అయి ఉన్నాడు. ఇది థర్డ్ పర్సన్లో. సో ఇట్స్ ఎ వెరీ నైస్ ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఆ యొక్క ప్రథమ విభక్తి కాదండి, ప్రథమ పురుషుడేనా? హౌ డు ఫస్ట్ పర్సన్ ఏమంటారు తెలుగులో? నేను అని చెప్పాడు. లాస్ట్ టైం గౌతమ్ కరెక్టెడ్ మీ వెన్ ఐ మేడ్ ఎ మిస్టేక్. I forgot what. విభక్తి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ప్రథమ విభక్తి. సో ఈ పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారుడై ఇంద్రియరహితుడు. సో ఈజ్ అబౌవ్ దీస్ మెటీరియల్ సెన్సెస్. అతడు సర్వజీవులను పోషించిన వాడైనను, అందరినీ పోషించిన వాడైనను. ఇట్లానే భగవద్గీత 5వ అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్తారు కదా, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి రుచ్యతి. అలా అయిన వాడైనను ఈ భౌతిక జగత్ మీద అతనికి ఆసక్తి లేదు. అంటే ఈజ్ నాట్ కనెక్టెడ్, ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్.
అతడు ప్రకృతి గుణములకు అతీతుడే కాక, అంటే ఈ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అంటాం కదా, సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఈ గుణాల గురించి వచ్చే టాపిక్లో కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ కాంటెక్స్ట్ ఏంటంటే జ్ఞేయం అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ సూపర్ సోలు భగవంతుడు, అతను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, అతని యొక్క లక్షణాలను మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. 16వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ సూక్ష్మత్వాత్ విజ్ఞేయం. I don't know how to split it. అందుకని ఇంగ్లీష్ పెట్టుకుంటే బెటర్ అమ్మా. Okay. నెక్స్ట్ నుంచి పెట్టుకో. సో బిరజ. పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మత్వ కారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును అగ్రాహ్యుడును అయి ఉన్నాడు. అతి దూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును. అంటే ఇక్కడ ఇంకొన్ని లక్షణాలు చెప్తున్నారు. అంటే తన భౌతిక ఇంద్రియాలకి గోచరించాడు, అందుకని భగవంతుడు కనబడు కదా. కొందరు అంటారు కెన్ యూ సీ గాడ్ అని. వీ కెనాట్ సీ గాడ్, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్. దట్స్ ఎ థింగ్, బికాజ్ ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ టు వాట్ అవర్ సెన్సెస్ ఆర్. ఇంత దూరంగా ఉన్నా హీ కెన్ బి నియర్. అందుకనే భగవద్గీతలో 6వ అధ్యాయంలో 30వ శ్లోకం మళ్ళీ ఎందుకు చదువుకుంటామంటే ఇది ఈ యొక్క అండర్స్టాండింగ్ని మళ్ళీ ఇంకా బలపరుచుకున్నట్లు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చామయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. 6:30. The one who sees me everywhere and everything in me, I am never lost, nor he is lost to me. అగోచరుడు, అగ్రాహ్యుడు, కానీ మన దగ్గర ఉన్నాడు. అది తెలుసుకున్నప్పుడు మనకి ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞేయం అనే దాని గురించి అవగాహన ఇంకా పెరుగుతుంది. 17కి వెళ్దామా. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. పద్మాసిని. పరమాత్ముడు జీవులయందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడునూ విభజింపబడక ఏకమై నిలిచియుండును. సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబళించినది మరియు వృద్ధి నొందించున్నది అతడే అని అవగాహన చేసుకొనవలెను. అంటే భగవంతుడు ఇస్ ద రీజన్ ఫర్ అవర్ లైఫ్, రీజన్ ఫర్ అవర్ డెత్ అండ్ రీజన్ ఫర్ అవర్ గ్రోత్ అని మనం తెలుసుకున్నప్పుడు సర్వజీవులను పోషించే వాడైనను భగవంతుని మనం తెలుసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇప్పుడు కొన్ని పాట్స్లో మనం నీళ్లు పెట్టామనుకోండి మన ఇంటి ముందర ఎక్కడైనా, వాటిలో పొద్దున సూర్యుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్క పాట్లో సూర్యుడు కనబడతాడు. అంటే వీ కాంట్ సే దట్ సన్ ఈజ్ డివైడెడ్ ఇన్ ది పాట్స్. మన సూర్యుడిని నీళ్ళలో చూస్తాము, డిఫరెంట్ సూర్యుల కింద, కానీ ఉండే సూర్యుడు సోర్స్ ఒకటే. కానీ మనం చూసే విధానం, మనం చూసే ప్రక్రియ మీద అలా మనకు ఆ పర్సెప్షన్ అంటూ ఉంటుందని ఆచార్యులు చెప్తారు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్. అందుకని ఈ యొక్క దీని గురించి తెలుసుకోవాలంటే ఒక మంచి శ్లోకం ఉంది, మనం ఎప్పుడైనా తర్వాత తెలుసుకుందాం. ఐ జస్ట్ రీడ్ ది ఫస్ట్ లైన్ విచ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శ్లోకస్. అంటే భగవంతుని మనం ఎలా తెలుసుకొని భగవంతుని ఎలా ప్రే చేయాలనే వెరీ నైస్ శ్లోక. దాంట్లో ఫస్ట్ లైన్ అసలు శ్రీకృష్ణ శరణం సమస్త జగతాం, శ్రీకృష్ణ శరణం సమస్త జగతాం అని ఆ సమస్త అనే దానికి ఆచార్యులు మళ్ళీ చెప్తారు. మామూలుగా సమస్త అని చూసుకోకుండా సమస్త జగతాం, ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్, హీ ఈజ్ ది ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ షెల్టర్ అండ్ ఇట్ కంట్రోల్స్ ఈజ్ కంట్రోల్డ్ బై దట్. దానికి చిన్నగా ఒక మనకి అర్థమయ్యేటట్లు ఆచార్యులు ఒక కథలా కూడా చెప్తారు. కొన్ని ఇప్పుడు ఈ స్మృతుల్లో చెప్పినప్పుడు మనకి ఒక అర్థమయ్యేటట్లు కొన్ని ఇన్స్ట్రక్టివ్ ఎగ్జాంపుల్స్ అని ఉంటాయి కదా, అవి కరెక్ట్, అవి రియల్ స్టోరీయా రియల్గా అనేది మనం చర్చించుకోకుండా దాంట్లో ప్రిన్సిపల్ ఏంటని తెలుసుకుంటే బాగుంటుంది. ఒకసారి అర్జునుడికి కృష్ణుడికి అయ్యే కాన్వర్జేషన్లో
అర్జునుడికి హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యువర్ నువ్వు నా ముందరే ఉన్నావు, నాకు 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 నువ్వు ఫ్రెండ్ లాగా ఉన్నావు, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ శ్రీకృష్ణ సమస్త జగత, అందరూ ఏదో పెద్దవాళ్ళందరూ నేను శ్రీకృష్ణ శరణం సమస్త జగతం అంటున్నారు, నేను ఎందుకు శరణం వెళ్ళాలి, నువ్వు అందరికీ ఎలా ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతావు, అందరికీ ఎలాగా ఆ సెకండ్లలో చెప్పడం జరుగుతుంది మేడం, అందరికీ ప్రొటెక్షన్ ఇచ్చేవాడు అతనే అని. మనకి ప్రొటెక్షన్ వేరే వేరే విధాలుగా మనకు కనిపించినా కూడా అది భగవంతుడి గ్రాంట్తోనే వస్తుంది కనుక. అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడన్నమాట, నేనే నీకు ఎందుకు డౌట్ వస్తుందంటే, మరి నాకు డౌట్ వస్తుంది అంటే అప్పుడు వాళ్ళు ఆ మాట్లాడుకునేటప్పుడట ఒక పెద్ద రాక్ దగ్గర స్టాండింగ్ అండ్ టాకింగ్ అయితే కృష్ణుడు అడుగుతాడన్నమాట అర్జున్ని, ఈ యొక్క పెద్ద రాక్ని కొంచెం కదిలించు, అప్పుడు నీకు అర్థమవుతుందండి. అర్జున్ అడుగుతాడు, నేను ఒక ప్రశ్న అడిగితే నువ్వు మళ్ళీ నన్ను ఇంకో పని ఎందుకు చేయమంటావు, నువ్వు చెప్పేది చెప్పు అంటే, కాదు నాయన నువ్వు ఒక్కసారి దీన్ని కదులుపు, దాని తర్వాత మనం దీని గురించి చర్చించుకుందామని చెప్తే, అర్జునుడు ఆ సాలిడ్ ఉన్న రాక్ని భూమి మీద పూర్తిగా వెరీ స్టేబుల్గా ఉన్న రాక్ని హీ మూవ్స్ ఇట్. ఆ మూవ్స్ ఇచ్చాక అప్పుడు అడుగుతాడు అన్నమాట కృష్ణుడు, కింద ఒకసారి చూడు ఆయన, నువ్వు ఈ కొండనైతే కదిలిపావు ఈ రాక్ని అంటే. అర్జునుడు తీక్షణంగా చూస్తాడు అన్నమాట. చూస్తే అక్కడ ఒక నీకేం కనబడుతుంది, ఒక చిన్న చీమ కనబడుతుంది. నీకేం కనబడుతుంది అంటే చిన్న చీమ కనబడుతుంది కృష్ణ అంటే, మరి ఆ చీమను కూడా కొంచెం తీక్షణంగా చూడవయ్యా. చూస్తే అర్జునుడు చూస్తాడు, ఆ చీమ నోట్లో చిన్న బియ్యపు గింజ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అన్నాడు అర్జునుడికి, మరి ఇంత సాలిడ్ ఇంత రాయి కింద మామూలుగా కొన్ని ఏనుగులే చనిపోయే అంత రాక్ కింద ఒక చిన్న చీమ ఉంది, ఆ చిన్న చీమకి బియ్యం గింజ దానికి తిండి కలిగింది, మరి ఎవరిచ్చారు అనుకుంటున్నావు ఇది అని అడుగుతాను. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది, అంటే భగవంతుడు అంటే శక్తి అంటే మళ్ళీ చెప్పుకునేవి. దిస్ కుడ్ బి మోర్ ఆఫ్ అన్ ఇన్స్ట్రక్టివ్ ఎగ్జాంపుల్, కానీ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సీ. అంటే వీ డోంట్ హ్యావ్ టు ఛాలెంజ్ ఆర్ డౌట్ వాట్ భగవంతుడు ఏది ఇస్తున్నాడు, భగవంతుడు ఏది ఇవ్వలేదని. భగవంతుడు అన్నీ ఇప్పుడే ఇస్తుంటాడు, కానీ ఒకప్పుడు మనకు అది ఇవ్వట్లేదు అనిపించవచ్చు. కానీ దట్ ఈస్ ఎన్ ఇంట్రెస్టింగ్ థింగ్, దట్ అండర్స్టాండింగ్ దట్ వీ నీడ్ టు గెట్. పద్యం చూద్దామా? జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం సత్య సర్వస్య విష్టితం. హరే కృష్ణ. తేజో పూర్ణములైన సర్వములయందు తేజ కారణుడు అతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములయందు స్థితుడై ఉన్నాడు. వెరీ గుడ్. ఇది కూడా జ్ఞేయం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు జ్ఞానము నాలెడ్జ్, జ్ఞాన విషయము సబ్జెక్ట్ ఆఫ్ ది నాలెడ్జ్, జ్ఞాన గమ్యము ది అల్టిమేట్ నాలెడ్జ్. అందుకనే శ్రీమద్ భాగవతంలో కూడా ఈ శౌనకాది ఋషులు నైమిషారణ్యంలో సూత గోస్వామిని కలిసినప్పుడు భాగవతంలో ప్రియాంబుల్లో 6 ప్రశ్నలు వేస్తారన్నమాట. 6 ప్రశ్నల్లో చాలా ఇంపార్టెంట్ 6 ప్రశ్నలు. ఒక ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ ది అల్టిమేట్ ధర్మ అంటే అల్టిమేట్గా ఏంటి అన్నదానికి 2 శ్లోకాల్లో 2 క్వశ్చన్స్లో ఈ 2 శ్లోకాలు మటుకు డామినెంట్గా వస్తాయి. ఒకటి ఏంటంటే, సవై పుంసాం పరోధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహతాం ఏ ఆత్మ సుప్రసీదతి. సవై పుంసాం పరోధర్మో, అన్నిట్లో పరధర్మం ఏంటంటే సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజే అంటే మన ఇంద్రియాలకి అవగాహన లేకుండా ఇంద్రియాలన్నిటికీ అతీతంగా ఉండి దివ్యంగా ఉండే ఆ యొక్క వ్యక్తి అధోక్షుడు. మన మెటీరియల్ సెన్సెస్ ద్వారా అతన్ని పట్టుకోలేము, కాంకర్ చేయలేము. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత, కారణం లేకుండా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, అప్రతిహత నిరంతరంగా అంటే కంటిన్యూగా, అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. మన ఆత్మకి సంతృప్తి కలగాలి అంటే, మన జీవాత్మకి సంతృప్తి కలిగితేనే కదా మన జీవాత్మతో ఒక కనెక్షన్ ఉండే పరమాత్మకి సంతృప్తి కలుగుతుంది. సవై పుంసాం పరోధర్మో ఏ ఆత్మ సుప్రసీదతి అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. సారీ, ఆత్మకి రియల్ సాటిస్ఫాక్షన్ అని కలుగుతుంది. సారీ, ఐ జస్ట్ లాస్ట్. ఫోర్త్ ది సెకండ్. సారీ.
సో ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకొక ప్రశ్నకి చెప్పడంలో ఏది మన జ్ఞేయం అనుకుంటాం కదా, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, వాట్ ఈస్ ద అల్టిమేట్ డెస్టినేషన్ ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే వాసుదేవా పరావేద, వాసుదేవా పరామహ, వాసుదేవా పరాయోగ, వాసుదేవా పరాక్రియ, వాసుదేవా పరం జ్ఞానం, వాసుదేవా పరం తప, వాసుదేవ పరో ధర్మం, వాసుదేవ పరగతి. అది సూత గోస్వామి శౌనకాది ఋషులు శ్రీమద్ భాగవతంలో చెప్తారు, వాసుదేవ పరగతి. అది ఇప్పుడు ఈ జ్ఞానము జ్ఞేయము జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము అని తెలుసుకుంటున్నప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ యొక్క శ్లోకంలో ఇంకొక అంటే ఫిలసాఫికల్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 13వ అధ్యాయంలో 18వ శ్లోకం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్లేషన్స్లో ఆచార్యులు అవ్యక్తుడు అని కూడా చెప్పారు. 9వ అధ్యాయంలో కూడా కృష్ణుడు అర్జునుడికి రాజవిద్య గురించి చెప్పినప్పుడు నేను అవ్యక్తుని వ్యక్తుని అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అవ్యక్తుడు అని ఇక్కడ వచ్చింది కనుక గాడ్ హ్యాస్ నో ఫార్మ్ అనే వాటి మీద ఈ యొక్క డిస్కషన్స్లో ఈ యొక్క శ్లోకాన్ని కూడా వాడటం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి అంటే వైష్ణవ సిద్ధాంత ప్రకారంగా అవ్యక్తుడు అంటే హీస్ ట్రాన్సెండెంటల్ టు ది మెటీరియల్ సెన్సెస్, హీ హెస్ గాట్ హిజ్ ఓన్ ట్రాన్సెండెంటల్ సెన్సెస్ అని మన వాళ్ళు చెప్తారన్నమాట. ఆధ్యాత్మికంగా దివ్యమైన ఇంద్రియాలు అతనికి ఉన్నాయి. ఆ ఇంద్రియాలు ప్రతి ఒక్క ఇంద్రియము పరిపూర్ణంగా ఉంటుందని, అది దివ్యమైనదని, ఈ యొక్క భౌతిక ఇంద్రియాలకి అతీతమని చెప్పడం జరుగుతుంది. అందుకనే దట్స్ వై హీఈస్ నాట్ మేనిఫెస్ట్, అందుకనే మనకు కనబడు అవ్యక్తుడు. అందుకనే కానీ అవ్యక్తుడు వ్యక్తుడుగా మనకు ఎలా కనబడాలంటే అది మనకు ఒక అనుభూతి ద్వారానే, ప్రస్తుతానికి మన ఉండే జీవితాల్లో మనకు ఉండే పరిస్థితుల్లో కేవలం ఒక అనుభూతి ద్వారానే మనకి వస్తాడు. ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క అనుభూతిని ఇంకా సులభంగా సంపాదించుకోవాలంటే నామ సంకీర్తనం ద్వారా సంపాదించుకోవాలని పెద్దలు చెప్తారు. శ్రీమద్ భాగవతంలో కూడా కళే దోషో ఇది రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజత్. ఈ కలియుగంలో దోషాలతో నిధి అయిన ఈ కలియుగంలో కలయోగో నిధి రాజన్, అస్తి ఏకో మహాన్ గుణ. కానీ దీంట్లో ఒక మంచి గుణం ఉంది. ఈ కలియుగంలో ఇన్ని తప్పుల నిధులు ఉన్నా కూడా ఒక మంచి గుణం, కీర్తనాది ఏవ కృష్ణస్య, అప్పుడు భగవంతునికి వెళ్ళొచ్చని. ఇంకోటి అంటే కృతయే ధ్యాయతో విష్ణు ద్వాపరే త్రేతాయే యజతోమహ ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాథ్ అని కూడా పరీక్షితుడికి చెప్పడం జరుగుతుంది. కృతయో ధ్యాయతో విష్ణు, కృతయుగంలో బాగా ధ్యానించేవాళ్ళు, కొన్ని వేల సంవత్సరాలు ఉండేవాళ్ళు కాదు, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ యొక్క ధ్యానించే యొక్క ఏకాగ్రత ఉండే, భగవంతుడితో కనెక్షన్ పెట్టుకునే దానికి శక్తి ఉండేది. త్రేతాయుగం వచ్చేసరికి ఆ శక్తి తగ్గిపోయింది. అప్పుడు యజ్ఞాల ద్వారా భగవంతుడితో కనెక్షన్ పెట్టుకునేవాళ్ళు. అందుకని ఇప్పుడు రామాయణంలో కూడా రాముడు మొదటి నుంచి టాస్క్ ఏంటంటే ఈ యజ్ఞాలను ప్రొటెక్ట్ చేయడానికే కదా తీసుకెళ్తారు ఋషులు. ఆ యజ్ఞాన్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇంకా మిగతా వాళ్ళు కార్యక్రమాల యజ్ఞాలు చేస్తే భగవంతుడితో సంబంధమైన దేవతలు కూడా సంతృప్తి చెంది అందరినీ సుఖ సంతలతో ఉంచుతారని ఆ యజ్ఞాలు చేసేవాళ్ళు. తర్వాత ఆ యజ్ఞం చేసే కెపాసిటీ కూడా ద్వాపరయుగం కల్లా తగ్గిపోయింది. అప్పుడు ఇంకా డీటీ వర్షిప్ వచ్చింది. అచ్చామూర్తులు అప్పుడు ఈ టెంపుల్స్ వాటిని రాజులు కట్టేవాళ్ళు, పెద్ద వాళ్ళు కట్టేవాళ్ళు. అంటే మన మనసులో కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత లేకపోయినా అట్లీస్ట్ ఎక్కడైతే భక్తులు వచ్చే ప్లేసెస్కి మనం వెళ్తామో అక్కడ భగవంతుడి పూజలు జరుగుతాయి. అక్కడికి వెళ్తే ఏదో ఒక రకమైన పవిత్రత పుణ్యం మనకు వస్తుంది, మనకు కొంచెమైనా ఏకాగ్రత కలుగుతుంది, కొంచెమైనా సద్భావం కలుగుతుంది అనే ఆ ప్రక్రియ జారీ ఉండడానికి అర్చాముగ్రం. తర్వాత అది కూడా డిఫికల్ట్ ఈ డేస్లో వెళ్ళడానికి కుదరదు. ఒకప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఏవో చూస్తాము, వీ గెట్ వెరీ మచ్ డిస్ట్రాక్టెడ్ విత్ వాట్ నెగిటివ్ థింగ్స్ వాట్ వి సీ. ఇక్కడ చాలాసార్లు అవుతుంది కదా. అందుకని మన దగ్గర ఉంటూ మనం చేసుకోవాల్సింది కలియుగంలో నామకీర్తన ద్వారా, నామస్మరణ దానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యాన్ని కూడా మనం కలియుగంలో కూడా ఇన్ని కష్టాల్లో ఉంటూ కూడా పట్టుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. 19 इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्ता एतविज्ञाय మద్భావాయోపపద్యతే. ఇక్కడ ఒక చిన్న ఫలశ్రుతి లాంటిది చెప్తున్నారు. బిరజ, యు వాంట్ టు రీడ్? ఈ విధముగా క్షేత్రము అనగా దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే సంక్షేపముగా చెప్పబడినది. కేవలము నా భక్తులే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నన్ను పొందగలరు. ఇది మనకి భగవద్గీతలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే
ఎప్పుడైనా ఈ జ్ఞానం గురించి చెప్తున్నప్పుడు, ధ్యానం గురించి చెప్తున్నప్పుడు, బుద్ధి గురించి చెప్తున్నప్పుడు చెప్పాక మళ్ళీ కృష్ణుడు ఆ యొక్క భక్తి యోగం ఒక వేవ్ని, ఆ యొక్క కాన్సెప్ట్ని తీసుకొస్తారు. 6వ అధ్యాయంలో పూర్తి ధ్యాన యోగం గురించి చెప్తూ, పూర్తి మెడిటేషన్, సాలిటరీ మెడిటేషన్ గురించి చెప్తూ 6వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో 647 ఆ శ్లోకంలో యోగినామపి సర్వేషాం, అన్ని యోగుల్లో, ఈ ధ్యాన యోగం చేసేవాడు అన్ని యోగంలో నన్ను భక్తి చేసేవాడే మద్గతే అంతరాత్మన అలా చేసేవాడే మంచి భక్తుడని చెప్పడం. అలాగే 11వ అధ్యాయంలో కూడా విశ్వరూపాన్ని చూపెట్టాక అండ్ అండ్ రివరెన్స్తో ఉండేదాన్ని చూపి అక్కడ కూడా భక్తి గురించి చెప్పడం. మళ్ళీ ఇక్కడ 13వ అధ్యాయంలో కూడా ఇవి అన్ని జ్ఞానము, క్షేత్రము, జ్ఞేయము గురించి చెప్పాక కేవలము భక్తి ద్వారానే వస్తారు అని చెప్తారు. ఈ 9వ అధ్యాయంలో ఈ శ్లోకం బాగా చెప్పబడుతుంది. కానీ దీనికి మామూలుగా ఒక ప్రామాణికంగా చెప్పుకోవాలంటే, ఎందుకంటే కొందరు భగవంతుని భక్తి ద్వారాను, కొందరు జ్ఞానం ద్వారాను, కొందరు కర్మ ద్వారాను వెళ్ళడానికి చేస్తారు. కానీ కర్మ, జ్ఞాన, బుద్ధి అన్నీ కలిసి ఆ బాటలో, భక్తి అనే బాటలో వెళ్తేనే అది ఒక పరిపక్వత చెందుతుందని పర్టికులర్గా ఈ ప్రపత్తి మార్గంలో చెప్పబడే వైష్ణవాచార్యులు, ఏ సంప్రదాయం నుంచి వచ్చిన ఆ వైష్ణవాచార్యులు చెప్తారు. ఈ యొక్క విషయాన్ని అద్వైతవాదులైన శ్రీపాద శంకరాచార్యులు గారు కూడా అల్టిమేట్గా ప్రజలకి చెప్పింది ఇదే. అందుకని దీంట్లో ఒక ప్రామాణికంగా ఉండే ఒక శ్లోకం ఏంటంటే ఈ శ్లోకం అనమాట. సో వీ విల్ రీడ్ ది శ్లోక ట్వైస్ ఆర్ థ్రైస్ అండ్ దెన్ విల్ డూ ఇట్. అంతటా ఒకసారి చదవమనిపిస్తుంది. యా I'll put it in Telugu also. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. One can understand me as I am, the Supreme Personality of the Godhead, only by devotional service, and when one is in full conscious of me, that is Jnanamu, Jnayamu, full conscious of me, knowledge and object of the knowledge, by such devotion he can enter into the kingdom of God. నేను తెలుగులో కూడా పెడతాను. లెట్స్ ఆల్ రీడ్ ది తెలుగు మీనింగ్ ఆల్సో. ఒక్క నిమిషము. I was slightly unprepared for this, but I'll try to do it. Okay. Hare Krishna, Krishna Krishna, Hare Ram, Ram Ram, Hare Krishna, Krishna Krishna, Hare Ram, Hare Krishna, వెళ్తా పైన. Hare Krishna, Krishna Krishna, Hare Ram. Hare Krishna, Krishna Krishna, Hare Ram, Ram Ram, sorry, Hare Krishna. ఇది కనబడుతుందా? కొంచెం చిన్నగా ఉంది కదా. పెంచాలి ఇంకా వస్తుంది. అది ఓకే బాబు. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా. ఇక్కడ కూడా జ్ఞాత్వా అనే పదం వచ్చింది చూసారా? జ్ఞానము, జ్ఞానం. విశతే తద్ అనంతరం. Satya, you want to read the shloka and the translation, and each one of us can quickly do that. Mute lo unnavu Satya. Sorry, Hare Krishna. Bhaktya mamabhijanati yavan yaschasmi tatvatah tato mam tatvato జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకోనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా
ధామము. దమమున నా దామమున చేరగలడు. సారీ, స్పెల్లింగ్ ట్రాన్స్లేషన్లో మిస్టేక్ ఉంది. యా, పద్మాసిని, యూ వాంట్ టు డూ ఇట్? హరే కృష్ణ. భక్త్యా మామభిజానాతి యావాన్ యస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. బిరజ, యూ వాంట్ టు డూ ఇట్? హరే కృష్ణ. భక్త్యా మామ పి జానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడే అతడు నా ధామమును చేరగలడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ శ్లోక. అంటే కేవలం భక్తియుక్తి మార్గం ద్వారా రావాలి అని చెప్పడానికి ఒక మంచి శ్లోకం ఇది. సో ఇది తలుచుకున్నాక మనం విల్ డూ ది 20th శ్లోక. 20th శ్లోకాకి వెళ్ళే ముందు ఒక్కసారి ఒక 2 minutes ఉంటే 13th శ్లోకంకి వెళ్ళొచ్చా మనం? ఏదమ్మా? 13th శ్లోకం. 13th శ్లోకం. ఒక్క నిమిషం. 13. యా, 1 second బాబు. యా. Yes. You want to read out? Or ఇది కాదనుకుంటా నేను చూస్తున్నది. ఆయన సహస్ర బాహువులు సహస్ర శిరస్సులు ఉన్నది, అది ఏం శ్లోకం అది చెప్పు. తర్వాత వస్తుంది. 14th. నేను చదివిన శ్లోకం. ఓకే, అది 14th. ఇది సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచియుండును. ఇది సేమ్ పురుష సూక్తంలో ఆయన చెప్పిందే నెక్స్ట్ శ్లోకమే. మళ్ళా అర్జునుడికి విశ్వరూప సందర్శనంలో చేసింది విశ్వరూప, ఆయన ఎలా ఫీల్ అయ్యాడో, పర్సీవ్ చేశాడో అదే మళ్ళా ఇక్కడ చెప్తున్నారు ఆయన. అంటే చెప్తూ అంటే ఇట్ ఈస్ లైక్ అగైన్ అప్పుడు నేను చూపెట్టింది ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను. దిస్ ఈస్ అగైన్ జ్ఞాపకం, అంటే ఐఎమ్ ద ఆబ్జెక్ట్ అని చెప్పడానికి మళ్ళా ఇట్ ఈస్ లైక్ రివీలింగ్ ద మేనిఫెస్టేషన్ అనమాట. కరెక్ట్. ఫెంటాస్టిక్. యాక్చువల్లీ నేను అదే సహస్ర శీర్ష పురుష అది ఎగ్జాక్ట్ అండ్ లిటరల్ ఇది మీనింగ్ మళ్ళీ ఇక్కడ తెస్తున్నారు. అలా విశ్వరూప సందర్శన యుగంలో అర్జునుడు చూసింది ఫామ్ ని మళ్ళీ డిస్క్రైబ్ చేస్తున్నట్టు అనిపించింది. అందుకు ఒక్కసారి ఐ వాంటెడ్ టు సీ ఇట్ అగైన్. దట్స్ గుడ్. యు కెన్ గో బ్యాక్. థ్యాంక్స్. సో వీల్ లాస్ట్ శ్లోకం ఆఫ్ ది డే టుడే విల్ గో. మనం 21వ శ్లోకం దానికి వెళ్దాం. అవ్వలేదు, 20. ఓకే. ఇది విల్ స్టార్ట్ ది ప్రకృతి గురించి. ఇప్పుడు ప్రకృతి పురుషుడు గురించి ఒక 10 నిమిషాలు ఉంది, కూడా 5 నిమిషాలు చూసుకొని విల్ గో. యా. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. బిరుజా, యూ వాంట్ టు రీడ్ ది ట్రాన్స్లేషన్? జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది అని తెలుసుకోవలను. వాని అందలి పరివర్తనములు మరియు భౌతిక గుణములనునవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. కృష్ణ. అంటే ఇక్కడ ఇందులో మనం అనుకున్నట్టు పురుషుడు ప్రకృతి గురించి ఇక్కడ కొంచెం రిమైనింగ్ శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది. జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది అని తెలుసుకునే వాళ్ళు. ఎందుకంటే మనకి మొదట భగవద్గీత ఈ సిరీస్ భగవద్గీత సిరీస్ మొదలుపెట్టినప్పుడు మనం 5 విషయాలని చెప్పుకున్నాం కదా భగవద్గీతలో. జీవుడు, జీవ,
పరమాత్మ, కాల, ప్రకృతి, కర్మ. దాంట్లో 4 ఉండేవి ఎటర్నల్. జీవుడు, పరమాత్మ, కాలము, ప్రకృతి. కర్మ అనేది ఇట్స్ నాట్ ఎటర్నల్ అనేది మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ ప్రకృతి గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వచ్చే 14వ అధ్యాయంలో కూడా దీని గురించి బాగా చెప్పడం జరుగుతుంది. అంటే జీవులు మరియు ప్రకృతి ఇవి రెండు అనాదిగా ఉంటాయని, వాని అందలి పరివర్తనలు మరియు భౌతిక గుణములు అనేవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించిన, అంటే ది ట్రాన్స్ఫర్మేషన్ దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్. మనం చెప్పుకున్నాం కదా, 25 గుణాలు ఉంటాయని, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆ కాంబినేషన్, దాని నుంచి వచ్చే కాంబినేషన్తో వచ్చేది ఎప్పుడైతే భౌతిక జగత్తుని భగవంతుడు ఇట్ ఇంప్రెగ్నేట్స్ విత్ లైఫ్, రైట్, ఆ యొక్క పరిణామాలు ఈ భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినవి. కానీ ఈ యొక్క మూలాన్ని భగవంతుడు సృష్టించాడు, కానీ ఆ యొక్క కాంబినేషన్ హౌ ఇట్ యాక్ట్స్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అస్ ఆన్ హౌ వి ఇంటరాక్ట్ విత్ దెమ్. Okay, we will quickly read the Padmasini, you want to read the purport and then we can conclude. Sure, Mama. Hare Krishna. ఈ అధ్యాయం నందు తెలుపబడిన జ్ఞానము ద్వారా మనుజుడు కర్మ, క్షేత్రము, దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులను జీవాత్మ, పరమాత్మ గురించి తెలుసుకొనవచ్చును. కర్మ క్షేత్రమైన దేహము భౌతిక ప్రకృతి నియమమైనటిది. దాని యందు బద్ధుడై దేహ కర్మలను అనుభవించు ఆత్మయే పురుషుడు, జీవుడు. అతడే జ్ఞాత. అతనితో పాటు కల వేరొక జ్ఞాతయే పరమాత్ముడు. కానీ ఈ ఆత్మ, పరమాత్మ రూపములు దేవదేవుడైన శ్రీకృష్ణుని భిన్న వ్యక్తీకరణములే అని మనం అవగాహన చేసుకొనవలెను. ఆత్మ ఆ భగవానుని శక్తికి సంబంధించినది కాక, పరమాత్మ రూపము అతని స్వీయ విస్తృత రూపమై ఉన్నది. భౌతిక ప్రకృతి, జీవాత్మ రెండును నిత్యములైనవి, అనగా సృష్టికి పూర్వం సైతము అవి స్థితిని కలిగి ఉన్నవి అని భావము. భౌతిక ప్రకృతి భగవానుని శక్తి నుండి ఉద్భవించినది. జీవులు సైతము ఆ విధముగానే భగవానుని శక్తి నుండి ఉద్భవించిన వారైనను ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అట్టి జీవులు మరియు ప్రకృతి ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నారు. భౌతిక ప్రకృతి మహావిష్ణువునందు లీనమై ఉండి అవసరం కలిగినంతనే మహాతత్వము ద్వారా వ్యక్తమగును. అదే విధముగా జీవులు సైతము అతని యందే నిలిచియుందురు. కానీ వారు బద్ధులై ఆ భగవానుని సేవకు విముఖులగుట వలన ఆధ్యాత్మిక జగత్తునందు నిలుచుటకు అవకాశము కోల్పోయిరి. కానీ భౌతిక ప్రకృతి యొక్క వ్యక్తీకరణ ద్వారా జీవులు భౌతిక జగమునందు వర్తించి తిరిగి ఆధ్యాత్మిక జగత్తు నందు ప్రవేశించు అర్హతను పొందుటకు అవకాశమొసగబడుచున్నారు. జగత్తు యొక్క సృష్టి రహస్యం ఇదియే. వాస్తవమునకు జీవుడు శ్రీకృష్ణ భగవానుని అంశ. కానీ తన తిరుగుబాటు ధోరణి వలననే అతడు భౌతిక ప్రకృతి యందు బంధింపబడినాడు. ఏ విధముగా శ్రీకృష్ణ భగవానుని అంశలైన ఈ జీవులు భౌతిక ప్రకృతితో సంబంధము నొందిరన్న విషయము యథార్థమునకు ముఖ్యమైనది కాదు. ఏ విధముగా మరియు ఎందులకు అట్లు జరిగెనో ఆ భగవానుడు ఎరిగే ఉన్నాడు. కనుకనే భౌతిక ప్రకృతిచే ఆకర్షితులైన వారు జీవనమునకై తీవ్ర సంఘర్షణను పొందుచున్నారని అతడు ఈ గీతా శాస్త్రమునందే పలికి ఉన్నాడు. కానీ మనకు సంబంధించినంత వరకు ఈ శ్లోకముల యందు తెలుపబడిన విషయముల ద్వారా సర్వ పరివర్తనములు మరియు త్రిగుణములచే కలుగు ప్రకృతి ప్రభావములను అన్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవే.
అని నిశ్చయముగా నెరిగి ఉండవలెను. జీవుల యందలి సర్వ పరివర్తనములకు మరియు వైవిధ్యములకు దేహమే కారణమైనను ఆత్మ దృష్ట్యా జీవులందరూ సమానులే. హరే కృష్ణ. దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇక్కడ ఇదన్నమాట. ఇది ఈ మన ఎందుకు సాధారణంగా సర్వసాధారణంగా అడుగుతుంటారనమాట అందరూ. మనం ఒరిజినల్గా భగవంతుడి దగ్గర అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎందుకు ఆ తిరుగుబాటు అనేది ఎందుకు చేశాం, భగవంతుడే మనని కంట్రోల్ పెడితే ఆ తిరుగుబాటు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చాలా ప్రశ్నలు వేస్తుంటారనమాట. మనం భగవంతుడు అంచలేనప్పుడు భగవంతుడి దగ్గరే ఉండకుండా ఎప్పుడు ఎందుకు ఇక్కడ రావాలి, ఎందుకు ఇక్కడ బద్ధింపబడాలి, ఎందుకు ఈ భవబంధాలతో మనం బాధపడాలి, దీని గురించి చాలామంది అడుగుతుంటారనమాట. ఈ అంతర్జాతీయ కృష్ణ భావనామృతం సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాద వారు ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చినప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు ఎక్కువ ఆలోచించకు, ఎందుకంటే అది ఆలోచిస్తే దానికి ఆన్సర్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్. ఇక్కడి నుంచి వెళ్ళే మార్గాలు ఎంతోమంది ఆచార్యులు చెప్తున్నారు, ఆ మార్గం పట్టుకొని వెళ్ళు. నీకు ఎప్పుడైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేది ప్రశ్న కాదు, ఎందుకు వచ్చావో తెలియకుండా ఎందుకో వచ్చావు. సంహోర్ అదర్ యోగం ఒకటి భగవంతుడిని విముఖత చూపెట్టడం వల్ల ఇది ఉంది కదా, కానీ వారు బద్దులై ఆ భగవాని సేవకు విముఖులు అవ్వటం వల్ల వచ్చావు. అది తెలుసుకో. ఇక్కడ వచ్చాక నువ్వు పడుతున్న బాధల్ని నువ్వు ఒకసారి చూస్తున్నావు, దాన్ని ఒకసారి పునర్స్మరణ చేసుకో. ఇక్కడ బాధలు పడుతూ జన్మ మృత్యు జరా వ్యాధితో ఉంటూ పునరపి జననం పునరపి మరణంతో ఉంటూ ఎంతో భౌతిక సుఖాలున్నా కూడా ఎప్పుడూ అశాంతితో ఉంటూ ఏదో ఒక కోల్పోయినట్లు ఉన్నావు గనక దీని నుంచి బయటకు వెళ్ళే మార్గం ఏంటి? జ్ఞానము, క్షేత్రము, క్షేత్రజ్ఞము, జ్ఞానము, జ్ఞేయము, అది తెలుసుకొని ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్ అవి తెలుసుకొని బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు తెలియని వాడవి అనిపించుకుంటావు. కానీ నేను ఎందుకు వచ్చాను భగవంతుని ఎందుకు పంపించాలి, అలా దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం నీకు లేదని చెప్పాను. అంటే మనలాంటి వాళ్ళకి అతను చెప్పినప్పుడు హీ సెడ్ డోంట్ డ్వెల్ టూ మచ్ ఇన్ టు హౌ యూ హ్యావ్ కమ్, డ్వెల్ ఇన్ టు హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. బికాజ్ ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఒక దుర్గం కింద అంటాం కదా, ఇట్స్ అ ప్రిజన్ హౌస్. వీఆర్ ఆల్ ఇన్ అ ప్రిజన్ హౌస్. ప్రిజన్ సూపరింటెండెంట్ ఇస్ దుర్గాదేవి. ఆ ప్రిజన్లో ఉంటూ ఆ జైల్లో ఉంటూ మనకి ఎందుకో ఒక జైలు శిక్ష పడింది. ఆ జైలు శిక్ష పడాక ఆ జైల్లోంచి ఎట్లా రిఫార్మ్ అయ్యి మన జైల్లోంచి బయటికి ఎలా రావాలని చూడాలి. కానీ నేను ఎందుకు జైలుకి వచ్చాను టూ మచ్ ఆలోచించడం అనవసరం అని అలా చెప్పారనమాట. సో దిస్ హౌ ఇట్ న్యాయం యొక్క డిస్కషన్ ఇలా దీంతో కంక్లూడ్ అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఐ విల్ జస్ట్ 1 second, if you just allow me 1 more minute.